ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయం 2వ వచనం. జెనసిస్ చాప్టర్ 39 and verse 2. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. And the Lord was with Joseph, and he was a prosperous man, and he was in the house of the master, the Egyptian. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి, దేవుని వాక్యం వినడానికి దేవుడు మన పట్ల కృప చూపెట్టినారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే పిల్లరా, యోసేపు యొక్క జీవితమును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపు ఒక అన్యునింట్లో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, అమ్మివేయబడ్డాడు. అయితే తనకున్నటువంటి గొప్ప కృప ఏమిటంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అది తను నమ్మినాడు కాబట్టి తను దుఃఖపడలేదు, కృంగిపోలేదు, అక్కడ ఏ విధముగా కూడా నిరాశపడలేదు. కానీ అనుకుంటాడు, దేవుడు నాతో ఉన్నాడు చాలు. పిల్లరా, ఎలాంటి బలము, ఎలాంటి శక్తి, ఎలాంటి విశ్వాసం తనకుంది. ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మకం నీకు ఉన్నట్లయితే మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క అది భారమైనప్పటికీ, ఎలాంటి శ్రమ అయినప్పటికీ, ఎలాంటి ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖమైనప్పటికీ కూడా దాన్ని జయిస్తాం. గల కారణం ఏమిటంటే దేవుడు మన పక్షముగా ఉండి పోరాడుతాడని నమ్ముతాం. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే యోసేపు ఆ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి వారు వర్ధిల్లినారు, తను వర్ధిల్లినాడు. అబ్బా, ఎలాంటి గొప్ప ఆశీర్వాదం అండి. ఒక విశ్వాసి, దేవుని కలిగి ఉన్నవారు ఎక్కడున్నప్పటికీ కూడా వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో సంతోషము, సమాధానం ఉంటుంది. అనేక మంది చూసి ఏమిటి సంతోషము, ఏమిటి ఆనందము అని పిల్లలు ఆశ్చర్యపడతారు. కాబట్టి నా ప్రియ సహోదరి, దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షముగా ఉన్నాడు, ఆయన నమ్మదగిన దేవుడని విశ్వసించినట్లయితే మన జీవితాల్లో అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీ యొక్క అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోసేపు యొక్క జీవితము ఎన్నిసార్లు ధ్యానించినా, ఎన్నిసార్లు విన్నా ప్రభువా, ఎలాంటి ఆశ్చర్యము కలిగిస్తుంది. గల కారణము ప్రభువా, ఏమాత్రము కూడా ఆధారం లేదు, తల్లిదండ్రులు లేరు, బానిసగా అమ్మివేయబడ్డారు. అయినప్పటికీ ప్రభువా, దేవుడు నాతో ఉన్నాడని నమ్మకము, అలాంటి అనుభవంలో తను ఉన్నాడు. కాబట్టి తను ఎక్కడున్నప్పటికీ కూడా సంతోషంగా ఉన్నాడు, దుఃఖపడలేదు, నిరాశపడలేదు. ఉదయకాల సమయంలో కూడా ఇలాంటి గొప్ప ఆత్మీయ అనుభవంలో కనుక మేము ఉన్నట్లయితే, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువా మేము సంతోషిస్తాం, వర్ధిల్లుతాం, ఆశీర్వదింపబడతాం. మమ్మల్ని బట్టి అనేక మంది మేలు చూస్తారు. ఇలాంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉదయకాల సమయంలో నాయన అనేక మంది జీవితాల్లో యోసేపు వంటి శ్రమలు ఉండొచ్చేమో, ఆయా రీతిలుగా కృంగుదల రావచ్చేమో. కానీ మీ మీద మా కళ్ళు ఉన్నప్పుడు ప్రభువా, మీ వైపు మేము చూసినప్పుడు ఎలాంటి గొప్ప నిరీక్షణతో జీవిస్తాం. ఇలాంటి ఆనందకరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా పిల్లల్ని మీరు దర్శించండి, కుటుంబాన్ని మీరు బలపరచండి, క్షేమము, ఆరోగ్యము కుటుంబాలు దయచేయండి, శాంతి సమాధానం దయచేయమని యేసు ప్రభువారు నా కొరకు మా కొరకు చేసినటువంటి గొప్ప ఆ శిలువ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా మీరు వస్తారు, మేము మీతో కూడా ఉంటామని ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.